ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ 3 దినాల ప్రత్యేకమైన సభలలో మీ అందరితో కలిసి సహవాసం చేయడానికి, దేవుని వాక్యాన్ని ఆలకించడానికి, పంచుకోవడానికి అనుభవజ్ఞులైన దేవుని దాసుడు శాంబవంకులు గారు, అలాగే కోషి మాథ్యూ గారు, జాన్ విల్సన్ అన్న గారు, వారితో కలిసి ఇలాగూ సహవాసం చేయడం భాగ్యంగా భావిస్తూ ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘానికి మీ అందరికీ కూడా మరొకసారి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈ ఉదయకాలం మన ధ్యానం కొరకై ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచనం 25 మనం చదువుదాం. వచనం 25. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. వచనం 20-21 కూడా చదువుదాం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరిలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. దేవుని సహాయం కొరకై ఒక మాట నేను కూడా ప్రార్థన చేస్తాను. తదుపరి వాక్య భాగాన్ని మనం ఆలకిద్దాం. పూజారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పులివెందుల్లో మీ స్వరక్తం ఇచ్చి మీరు ఏర్పరచుకున్న హెబ్రోను సంఘము ద్వారా జరిగిస్తున్న ఈ ప్రత్యేకమైన కూడికలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నిన్నటి దినమంతా ఎంతో దీవెనకరంగా, ప్రయోజనకరంగా మీరు జరిగించారు. మీ దాసులను ఉపయోగించారు. స్తోత్రాలు. ఈ 2వ దినం ఆరంభ కూడికలో కీర్తనల ద్వారా నిన్ను మహింపరచడానికి కృప చూపారు. మీ మాటలు చదువుకున్నా. మనుషుని మరుగుపరచమని, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నా. లేఖనాలు మీవి, మాట్లాడేది కూడా మీరే. మీరు మాట్లాడితే అది మాకు క్షేమం, అది మాకు దీవెన. ఈ ఉదయకాలం మీ స్వరము కొరకై ఎదురు చూస్తూ ఉండగా కనికరించి మాతో మాట్లాడమని క్రీస్తు యేసు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఎఫెసీ పత్రికలో నుండి మన నడక వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సమాజంలో ఎలాగూ ఉండాలో కొన్ని సంగతులు మనము ఆలకిస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో నిన్నటి దినాన వెలుగులో నడవాలి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే 2వ మాటగా జ్ఞానము కలిగి నడవాలి అని ఆలోచన చేశాం. 3వది కుటుంబంలైనా, సంఘములైనా, సమాజంలైనా, వ్యక్తిగత జీవితంలైనా మనము దీవెనకరంగా ఉండాలి అంటే అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలో వ్రాస్తూ 4వ అధ్యాయం 25వ వచనంలో సత్యములో నడవాలి అంటున్నాడు. ఎక్కడ నడవాలంట? సత్యములో. అదే చెప్పాడు 25వ వచనంలో. మనమందరము ఒకరికొకరు అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని అని. ప్రతివాడు తన పొరుగు వానితో ఏం చెప్పాలంట? సత్యమే చెప్పవాలి. వాస్తవానికి కుటుంబాల్లో సమస్యలు, కుటుంబాలలో చాలా గందరగోళం, గలిబిలి. కారణము ఏంటి అంటే చాలాసార్లు సత్యాన్ని దాచిపెడుతూ ఉన్నారు, అసత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఇదే చాలా పెద్ద సమస్య. సత్యము చెప్పకపోవడమే కుటుంబాలలో పెద్ద సమస్య. విశ్వాసులమే, ప్రభుని ఎరిగిన వారమే, ప్రభుని ఆరాధిస్తున్న వారమే,
కానీ చాలాసార్లు మనం ఏం చేస్తున్నాము అంటే ఎక్కువగా ఆ, అబద్ధం, అసత్యం, అబద్ధాలు ఎక్కువ చెప్తున్నాం. ఉదాహరణకి పిల్లల్ని మీరు అడిగారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళావురా అని అడిగితే ఏమంటాడు? ఇవి దసరా సెలవులు. ఈ దసరా సెలవుల్లో ఉదయాన్నే వెళ్ళిపోతాడు. ఆ? స్కూల్ ఉన్నప్పుడు 8 గంటలకు టిఫిన్ చేసేవాడు, 9 అయినా 10 అయినా రాలేదు. ఎక్కడికి వెళ్ళావురా అంటే ఏమంటాడు? వాడు వెళ్ళిన స్థలము వేరు, వాడు చెప్పే జవాబు. పిల్లలు అలా చేస్తే అది తప్పు అంటున్నాం, పెద్దలు కూడా అలాగే చేస్తున్నారు. సమస్యలకు కారణం, సమస్యలు తెచ్చుకోవడానికి, ఇబ్బందులు పడడానికి కారణం ఏంటి అంటే నీలో నాలో సత్యము లేక పోవడం. ఆనాడు ఆదాము హవ్వల జీవితంలో సమస్య వచ్చింది. ఆ కుటుంబంలో సమస్య రావడానికి కారణం అపవాది చెప్పిన అబద్ధం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయములో సంఘములో సమస్య వచ్చింది. మాదిరి కలిగిన సంఘం, ఎంతో చక్కగా క్రమముగా నడుస్తున్న సంఘం. ఆ సంఘములో అకస్మాత్తుగా ఒక సమస్య వచ్చింది. కారణం ఎవరు? అననీయ, సప్పిరాలు. ఏం చేశారు? అబద్ధం ఆడారు. అది వ్యక్తిగత జీవితంలో అయినా, అది కుటుంబ జీవితంలో అయినా, అది సంఘ జీవితంలో అయినా శ్రమలు రావడానికి, కష్టాలు రావడానికి, పతనమైపోవడానికి కారణము ఏంటి అంటే అబద్ధం. అందుకనే పౌలు అంటున్నాడు, ప్రతివాడు అబద్ధమాడుట మాని. కింద చెప్పాడు చాలా విషయాలు. దొంగిలించువాడు దొంగతనం మానివేయాలంట, హత్య చేసేవాడు హత్య మానివేయాలట. సాధ్యమైనంత వరకు ఒకవేళ హత్య చేసిన వారిని బంధించి చెరసాల్లో ఉంచితే కొంతకాలానికి వాడు హత్య చేయడం మానేస్తాడా? మానేయడా? ఖచ్చితంగా మానేస్తాడు. కానీ అబద్ధమాడుట మాని అన్నాడే. ప్రభువుని ఎరిగిన తర్వాత సత్య స్వరూపి అయిన దేవుడు మనలను వెలిగించిన తర్వాత కూడా ప్రభువులో ఎంతో అనుభవం, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20, 40, 50, 60 ఏండ్ల నుండి కూడా విశ్వాసములో ఉన్నవారు ఉన్నారు. కానీ ఇప్పటికీ ఇంకా మనలో ఏముంది? అబద్ధము ఉంది. మన కుటుంబాలలో క్షేమం కలగాలి అంటే పౌలు ఏమంటాడు అంటే ప్రతి వాడు తన పొరుగు వానితో ఏం మాట్లాడాలంట? సత్యమే చెప్పాలి. సత్యము చెప్తూ ఉన్నప్పుడు, సత్యాన్ని ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఎంత సంతోషంగా ఉంటుంది. యోహాను 2వ పత్రికలో, 3వ పత్రికలో అపోస్తలుడైన యోహాను అక్కడ వ్రాస్తూ చెప్పాడు, నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినుట కంటే మరెక్కువైన సంతోషము ఏది కూడా లేదు అన్నాడు. ఆ 2 పత్రికలు ఆ మాటలు వ్రాశాడు. 2వ పత్రిక వచనం 4లో ఆ మాట మనం చూస్తాం. అలాగే 3వ పత్రిక వచనం 3లో ఆ మాటను, అలాగే 4లో కూడా చూస్తాం. నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని విని నేను బహుగా సంతోషించాను అంటాడు. సత్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, సత్యములో మనం నడుస్తూ ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఏం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. మంచిది. ఈ ఉదయకాలం నాకున్న సమయంలోనే సత్యములో నడుచుకోవాలి అంటే ఏం చేయాలి? ఒక 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మనము సత్యమును అనుసరించి నడుచుకోవాలి అంటే ఏం చేయాలి? మొదటి మాట 119వ కీర్తన 160వ వచనాన్ని మనం చదువుదాం. మనందరికీ బాగుగా పరిచయమైన లేఖన భాగం 119వ కీర్తన వచనం 160. నీ వాక్య సారాంశము సత్యము. చాలు బ్రదర్. నీ వాక్య సారాంశము సత్యం. కీర్తనాకారుడు వ్రాస్తూ
119వ కీర్తనలో ఎక్కువగా వాక్యమును గురించిన మాటలే వ్రాయబడ్డాయి. శాసనాలు, కట్టడలు, ఆజ్ఞలు కదా, ఇలాగూ ఉపదేశము, ఇలాగూ చాలా పదాలు దేవుని వాక్యానికి ఉపయోగించబడ్డాయి. ఆ మాటలు వ్రాస్తూ చివరిలో దాదాపుగా ముగింపుకు వచ్చేశాడు. నీ వాక్య సారాంశమే సత్యము అంటున్నాడు. అలాగైతే మొదటి మాట, మనము సత్యమును అనుసరించి నడుచుకోవాలి అంటే దేనిని నేర్చుకోవాలి, దేనిని అనుసరించాలి అంటే దేవుని వాక్యం. మనము సత్యము నేర్చుకోవడానికి, సత్యములో నడవడానికి మనకి సహాయపడేది లేక దోహదపడేది దేవుని వాక్యం. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఒక గైడ్ లైన్ ఇస్తాడు. ఏం చేయాలో, ఏమి చేయకూడదు. ఏమి చెయ్యాలో దాన్ని చేసినప్పుడు అది క్రమముగా పనిచేస్తుంది. చెయ్యకూడని దాన్ని చేస్తే అది క్రమముగా పనిచేయదు. అలాగే సత్యమేదో అసత్యమేదో తెలియచేసే గ్రంథం ఏంటది? దేవుని వాక్యం. నీ వాక్య సారాంశమే సత్యము అన్నాడు. అందుకనే దావీదు భక్తుడు 86వ కీర్తనలో ఇలా అంటూ ఉన్నాడు. 86వ కీర్తన వచనం 11 మనం చదువుదాం. 86వ కీర్తన వచనం 11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. చాలు బ్రదర్. దావీదుకున్న ఆశ ఏంటంటే సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యమును అనుసరించి నడుచుకోవాలి అంటే ఏం కావాలట? నీ మార్గము నాకు బోధించు, అనగా నీ వాక్యాన్ని నాకు బోధించు, నీ వాక్యాన్ని నాకు నేర్పించు. నీవు వాక్యాన్ని నాకు నేర్పిస్తే, నాకు బోధిస్తే అది నేను సత్యమును అనుసరించి నడుచుకోవడానికి నాకు సహాయపడుతుంది. ఎందుకు క్రైస్తవులుగా, క్రైస్తవ కుటుంబాలుగా సత్యములో నడవలేకపోతున్నాం? సత్యము అంటే కేవలం మాటల్లోనే కనబడేది కాదు, క్రియల్లో కూడా కనబడేది. మందిరంలో మన ప్రవర్తన వేరుగా ఉంటుంది, ఇంటి దగ్గర ప్రవర్తన వేరుగా ఉంటుంది. మందిరంలో కుటుంబ సభ్యులందరూ ఎలాగుంటారు అంటే, అబ్బా ఎంత మాదిరి కలిగిన కుటుంబం అండి అన్నట్టుగా ఉంటారు. అంతేగా? మందిరంలో వారిని చూస్తే ఆ అత్తను లేక ఆ కోడల్ని, లేకపోతే ఆ కుమారుణ్ణి, ఆ కుమార్తెను, ఆ పిల్లల్ని, ఆ తల్లిదండ్రులను చూస్తుంటే ఎంత మాదిరి కలిగిన కుటుంబము అన్నట్లుగా ఉంటారు. ఇంటి దగ్గర తెలుస్తుంది ఆ కుటుంబంలో ఎంత సత్యము ఉన్నదో. వారి మధ్య గలిబిలి, గందరగోళం ఎందుకు? సంఘములో ఉన్నప్పుడు ఉన్న ఆ మంచి ప్రవర్తన, ఆ పలకరింపు కుటుంబంలో ఉండటం లేదు అంటే వారిలో ఏమి లేదు? దేవుని వాక్యము లేదు. వాక్యము ఆలకించిన వారమైతే, వాక్యాన్ని అనుసరిస్తున్న వారమైతే ఖచ్చితంగా కుటుంబములో అక్రమంగా నడుచుకునేటప్పుడు, ఎదుటి వారితో అబద్ధము చెప్పేటప్పుడు ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది? గుచ్చుతుంది. అది మనలను హెచ్చరిస్తుంది. అందుకని దావీదు అంటున్నాడు, దేవా నేను సత్యమును అనుసరించి నడుచున్నట్లు నీ మార్గము నాకు బోధింపు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల కొరకై చేసిన ప్రార్థన మనకి కనబడుతుంది. మనం ఎరిగిన మాటే, బాగుగా మనకి కంఠస్థం వచ్చిన మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం వచనం 17 మనం చదువుదాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉండగా ఆయన గెత్సేమనే తోటలో శిష్యుల కొరకై ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయన
సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. ఈ అనుభవం యేసు ప్రభువారు ఎప్పుడు చెప్పాడో మనకు తెలుసు. పై వచనాలలో ప్రభు తాను పొందబోయే శిలువ మరణాన్ని గురించి ప్రస్తావించాడు. యేసు ప్రభువారు ఆ మాటలు పలికినప్పుడు శిష్యుల్లో పేతురు లాంటి వారు, ప్రభువా అట్టి మరణము నీకు సంభవించకపోవును గాక అనే మాటలు వారు పలుకుతూ ఉన్న సందర్భాలలో వారిని చూస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు వారు తొలగిపోవడానికి అవకాశం కనబడుతుంది. శిష్యులు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి. ఒకవేళ ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీరు చెదరిపోయి ఇక మరలా వారి పనుల్లో వారు వెళ్ళిపోతారేమో, వారు ప్రభువుని వెంబడించకుండా ఆగిపోతారేమో అని ప్రభు ఎరిగిన వాడై వారి కొరకై ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయుము అంటే వారు తొలగిపోకుండా, వారు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇక కొన్ని దినాల్లో యేసు ప్రభు వారు శిలువలో మరణిస్తారు, సమాధి చేయబడతారు, తిరిగి లేస్తారు. మరి కొన్ని దినాలకు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారేమవుతారు? ఒకవేళ చెదరిపోతారేమో. మనం ఎరుగుదాం, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత శిష్యులు ఏం చేశారు? మరలా వారి పనులకు వారు వెళ్ళిపోయారు. తదుపరి ప్రభువు పునరుద్ధానము చెందిన తర్వాత తన్ను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు మరలా వారు ప్రభు మీద విశ్వాసము కలిగిన వారై వారు తిరిగి ప్రభువుని వెంబడించారు. యేసు ప్రభు వారు అందుకొరకే వారు చెదరిపోకుండా, వారు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, వారు సత్యములో నిలబడడానికి, సత్యాన్ని అనుసరించడానికి ప్రభు వారి కొరకై ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఏమంటున్నాడంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. వారి హృదయాల్లో వాక్యం ఉంటే చాలు, ఇక ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు. నేనున్నా లేకపోయినా పర్వాలేదు, నేను ఉన్నంత కాలం ఉంటాను, నా సమయం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను. కానీ నేను లేకపోయినా మీరు సత్యమును అనుసరించి నడుచుకోవాలి అంటే మీలో వాక్యము ఉండాలి. అందుకనే ప్రభు భారముతో వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని, వాక్యములో వారు నిలిచేటట్లుగా ఉండేటట్లుగా చేయమని పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అలాగైతే ఈ ఉదయకాలం మనము వ్యక్తిగతంగా, కుటుంబాలుగా సత్యమును అనుసరించి నడుచుకోవాలి అంటే మనలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి? దేవుని వాక్యం. వాక్యం మనలో ఉండాలి. వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యాన్ని మనము ఆలకించాలి. వాక్యాన్ని మనము అనుసరించాలి. అది మొదటి మాట. రెండవ మాట, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనం 15 మనం చదువుదాం. వచనం 15, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. జాగ్రత్తగా గమనిస్తే సత్యమును అనుసరించి నడుచుకోవడానికి రెండవ సంగతి ఏంటి అంటే స్థానిక సంఘం. ఏంటది? స్థానిక సంఘం. ఆ సంఘము దేనికి స్తంభము అన్నాడు? పాటలకు స్తంభం కాదు, లేకపోతే స్వస్థతలకు స్తంభము కాదు, సూచక్రియలకు స్తంభము కాదు. ఇది దేనికి స్తంభము అంటే సత్యమునకు స్తంభం. సత్యమును అనుసరించి నడుచుకోవాలి అంటే నీవు నేను ఎక్కడుండాలి? సంఘములో ఉండాలి.
ఎందుకు ఈ దినాల్లో చాలామంది సేవకులు కూడా సత్యానికి భిన్నముగా బోధిస్తూ ఉన్నారు, క్రమాలు ఎరగని వారుగా ఉన్నారు, ఏది ఎలా చేయాలో ఏది ఎలా చేయకూడదో తెలియని వారుగా ఉన్నారు. కారణం ఏంటి అంటే వారు బహుశా ఎక్కడో ఎలాగో సేవకులు అయ్యారు, సంతోషమే, కానీ వారు సంఘాలలో ఎదిగిన అనుభవం వారికి లేదు. సత్యము వారు ఎరగకుండా ఉన్నారు. వారు పెద్దలే, వారు పరిచారకులే, వారు సేవకులే, వారు అనుభవం కలిగిన వారే, కానీ వారు ఎందుకు సత్యానికి వేరుగా కార్యక్రమాలు చేస్తున్నారు, సత్యానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు? కారణం ఏంటంటే వారు సంఘ సహవాసములో ఉన్నవారు కాదు. సత్యమును అనుసరించి నడుచుకోవాలి అంటే మనం ఎక్కడుండాలో తెలుసా? స్థానిక సంఘములో. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి 2-3 అధ్యాయాలలో ఏలీ గురించి, వారి కుమారుల గురించి, సమూయేలు గురించి మనం చదువుతాం. సమూయేలు పెద్దవాడు కాగా అతని నోటి మాటలలో ఏది తప్పిపోలేదు అనే లేఖనాన్ని మనం చూస్తాం. అతడు ఏది చేసినా సత్యమును అనుసరించి చేస్తున్నాడు. అతడు ఏది చేసినా వాక్యానుసారంగా చేస్తున్నాడు. అతడు ఏది మాట్లాడినా అబద్ధము చెప్పడం లేదు, సత్యమే చెప్తున్నాడు. కానీ ఏలీ కుమారులు హోఫ్నీ, ఫినెహాసులు వారు అక్రమంగా వ్యవహరిస్తూ వచ్చారు. పరిచర్య విషయాల్లో అక్రమం, వ్యక్తిగత జీవితంలో అక్రమం, అన్ని విషయాల్లో కూడా వారు అక్రమముగా వ్యవహరిస్తూ వచ్చారు. కారణం ఏంటంటే సమూయేలేమో క్రమముగా వ్యవహరించాడు, ఏలీ కుమారులేమో అక్రమముగా వ్యవహరించారు. ఈ ఇద్దరికి మధ్య ఉన్న తేడా ఏంటంటే సమూయేలు ఎక్కడున్నాడు? సంఘములో, దేవుని మందిరములో. సంఘములో, మందిరములో ఉండి అతడు నేర్చుకున్నాడు కాబట్టి తన జీవితంలో అతడు సత్యమును అనుసరించి నడుచుకోగలిగాడు. దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు మంచి పేరు సంపాదించుకున్నాడు. అతడు ఒక ప్రవక్తగా, న్యాయాధిపతిగా స్థిరపడిపోయాడు. మంచి ప్రఖ్యాతిని, ఒక మంచి సాక్ష్యాన్ని అతడు సంపాదించుకోగలిగాడు. కారణం అతడు మందిరములో ఉండడం నేర్చుకున్నాడు. కీర్తన గ్రంథంలో 42వ కీర్తన, 84వ కీర్తనలో మనం చదువుతాం కొరాహు కుమారుల గురించి. వారు తండ్రిని అనుసరించలా, తండ్రి నడిచిన మార్గాన్ని వారు ఎంచుకోలా. వారు ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించగలిగారు. తండ్రి దేవుని సేవకుడైన మోషేకి దేవునికి విరోధంగా మాట్లాడాడు, అది అక్రమము, అది సరైనది కాదు అని కోరహు కుమారులు వారు గుర్తించారు. వారు ఏది సత్యమో దాన్ని వారు అనుసరించారు. తద్వారా వారు క్షేమంగా ఉన్నారు, తద్వారా వారు సజీవంగా ఉన్నారు, తద్వారా వారు మేలు పొందారు. కారణం ఏంటంటే 42వ కీర్తనలో, 84వ కీర్తనలో వారి ఆశ ఏంటో చెప్పారు, వారి కోరిక ఏంటో చెప్పారు. ఏంటంట? యెహోవా మందిరములో నివాసము చెయ్యాలి. నేను ఎప్పుడు యెహోవా మందిరానికి వెళ్ళుదునా, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడుదునా. మందిరాన్ని వారు ప్రేమించారు, మందిరములో వారు ఉండడానికి ఇష్టపడ్డారు. దాని కొరకై వారు నిర్ణయం చేసుకున్నారు, తీర్మానం చేసుకున్నారు. ఆ కీర్తన మనం చదువుతున్నప్పుడు వారు అంటారు, నీ మందిరములో వాన కోకిలకు, పిచ్చుకలకు గూడు కట్టుకోవడానికి స్థలము ఉంది. అంటే ఆ మాటలు మనం చదువుతుంటే మనకి ఎలా అర్థమవుతాయంటే, ఆ మందిరంలో మాకంత స్థలము దొరికితే చాలు. ఒక పిచ్చుకలు గూడు పెట్టుకునే అంత స్థలం, వాన కోకిల నివసించే అంత స్థలం, అంత స్థలము మందిరములో మాకు దొరికితే చాలు. అలాగైతే సత్యమును అనుసరించి నడుచుకోవాలి అంటే మనము చేయవలసిన రెండవ ప్రధానమైన సంగతి ఏంటంటే స్థానిక సంఘములో ఉండాలి.
ఈ దినాల్లో సంఘాన్ని అనుసరించేవారు, సంఘములో ఉండేవారు తక్కువైపోయారు. సంఘముతో సహవాసము చేయడం చాలా అరుదుగా మారిపోయింది. సంఘములో బయటకి మన పిల్లలు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ విద్యను అభ్యసించడానికో ఉద్యోగాలు చేయడానికి వెళితే సంఘాలు పరిచయం చేసేవారు తల్లిదండ్రులు ఉన్నారా కదా? పిల్లలు ఏ హాస్టల్లో ఉంటే బాగుంటుంది, ఏ కళాశాలలో ఉంటే బాగుంటుంది, దాని గురించిన చాలా ఆలోచనలను, చాలా సమాచారాలను మనం సేకరిస్తాం. కానీ పిల్లలు ఏ మందిరానికి వెళితే బాగుంటుంది, మందిరానికి వారిని పరిచయం చేయాలి అని ఆలోచన చేసే తల్లిదండ్రులు చాలా తక్కువైపోయారు. అలాగైతే మనము సత్యమును అనుసరించి నడుచుకోవాలి అంటే మనము ఉండవలసిన లేక మనం చేయవలసిన రెండవ పని స్థానిక సంఘములో ఉండాలి. రెండు మాటలు చూసాం. ఒకటి, దేవుని వాక్యాన్ని అనుసరించడం ద్వారా, నేర్చుకునడం ద్వారా మనం సత్యములో నడవగలం. రెండు, స్థానిక సంఘములో ఉండడం ద్వారా మనము సత్యములో నడవగలం. బహుశా నా సమయం అయిపోతుంది, నిన్న కూడా ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నట్టున్నాను. మూడవ మాట యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం వచనం 13 చదువుదాం. వచనం 13. యోహాను సువార్త 16వ అధ్యాయం వచనం 13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. మూడోది, మనము సత్యమును అనుసరించి నడుచుకోవడానికి మనకి సహాయం చేసేవారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి, దేవుని వాక్యం. రెండు, స్థానిక సంఘం. మూడు, పరిశుద్ధాత్మ దేవుడు. నీవు నేను సత్యమును అనుసరించి నడుచుకోవడానికి యేసు ప్రభువారే స్వయంగా చెప్పాడు. సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వచ్చింది, పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లోనికి వచ్చింది గలిబిలి చేయడానికి కాదు, తారుమారు చేయడానికి కాదు, అసత్యములోనికి మనలను నడిపించడానికి, అంతకంటే కాదు. ఈ దినాల్లో ఏం జరుగుతుంది? ఆత్మ వచ్చాడు అంటున్నారు, గందరగోళం చేస్తున్నారు, అంతే కదా? ఆత్మ వచ్చాడు, ఆత్మ చెప్పాడు అంటున్నారు, అసత్యాలను చేస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము లేక సాక్షాత్తు యేసు ప్రభువారు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, పరిశుద్ధాత్ముడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. మనకి సహాయం చేసేవాడు. ఏది సత్యమో ఏది అసత్యమో మనకి గ్రహింపు కలుగు చేసేవాడు, సత్యములోనికి మనలను నడిపించేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దినాల్లో చాలామందికి ఆత్మను గురించిన గలిబిలు ఎక్కువైపోయింది. బయట సహవాసాలు, రకరకాలైన సహవాసాలు వచ్చేసాయి. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేవారు ఉన్నారు, ఆత్మ కొరకు వేడుకోండి అని చెప్పేవారు ఉన్నారు, ఆత్మను పొందుకోండి అని చెప్పేవారు ఉన్నారు. కానీ వాక్యాల్లో దానికి ఆధారము లేదు. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వస్తాడు, పోతాడు. ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉన్నప్పుడు వానిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, అపవిత్రుడైపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని పరిచర్యలా కాదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం. ఎఫెసీ పత్రిక 1:13లో 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరు రక్షణ సువార్తను విని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ఏమయ్యారంట? ముద్రించబడ్డారు అన్న. 4:30లో చెప్పాడు, విమోచన దినము వరకు ఆత్మ చేత మీరు ముద్రించబడి ఉన్నారు అన్నారు. అంటే
పరిశుద్ధాత్ముడు ఏ రోజైతే ప్రభువా పాపినైన నన్ను క్షమించు అని అడిగామో ఆ రోజే ఆయన మన హృదయంలోనికి వచ్చాడు. ఎప్పటి వరకు ఉంటాడు అంటే విమోచన దినము వరకు ఆయన మనలోనే ఉంటాడు. ఇక ప్రత్యేకంగా ఆత్మను పొందుకోవడానికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అయితే పౌలే చెప్పాడు 5వ అధ్యాయంలో, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. ఆత్మపూర్ణులై ఉండు. ఆత్మను పొందుకోవడం వేరు, ఆత్మపూర్ణులై ఉండుట వేరు. ఆత్మను ఆ రోజే పొందుకున్నాం. ఏ రోజైతే మనం తీర్మానం చేశామో, ప్రభువుని సొంత రక్షకునికి అంగీకరించామో ఆ రోజే పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వచ్చాడు. ఇప్పుడు మనం ఏం కావాలి అంటే ఆత్మ చేత నింపబడాలి. ఆత్మానుసారంగా నడుచుకొనుట ద్వారా గలతీ పత్రిక 5:16 చెప్పాడు. అలాగే తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆత్మను దుఃఖపరచకుండా, ఎఫెసీ పత్రిక 4:30లో ఆత్మను ఆర్పకుండా ఆత్మానుసారంగా నడుచుకొనుట ద్వారా మనము ఆత్మను అనుసరించి నడుచుకోగలం. సత్యాన్ని అనుసరించాలి అంటే మనకి సహాయం ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. రక్షించబడిన మనము ఏదైనా దుష్కార్యము చేస్తున్నప్పుడు వెంటనే మనతో ఎవరు మాట్లాడతారు? ఆత్మదేవుడు. బ్రదర్, సిస్టర్, మీరు చేస్తుంది ఇది తప్పు, మీరు ఇలా చేయకూడదు, ఇది ప్రభువుకి విరోధమైనది, ఇది దేవునికి వ్యతిరేకమైనది అని మనకి బోధ చేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన బోధకు మనం విధేయులమైనప్పుడు, ఆయన బోధకు మనం లోబడినప్పుడు నిశ్చయముగా మనము సత్యమును అనుసరించి నడుచుకుంటాం. ఆత్మ ప్రేరేపణను, ఆత్మ హెచ్చరికను మనము అణిచివేస్తే అసత్యములోనికే మనము నడిపించబడతాం. అందుకనే ప్రభు చాలా తేటగా చెప్పాడు, సర్వ సత్యములోనికి మిమ్మును నడిపించును అన్నాడు. ఆయన సత్య స్వరూపియగు ఆత్మదేవుడు. ఆయన సత్యమే బోధిస్తాడు, అసత్యాన్ని మనకి బోధించడు. అపవాది లాగా ఆయన మోసం చేసేవాడు కాదు, అపవాది లాగా అబద్ధాలు చెప్పేవాడు కాదు. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తాడు, మనలను ఆయన హెచ్చరిస్తాడు, మనలను ఆయన గద్దిస్తాడు, మనలను మనం సరిచేసుకోవడానికి ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆయనకి లోబడ్డామా మనము ధన్యులం, ఆయనకు లోబడ్డామా మనము దీవించబడతాం. అప్పుడు సత్యమును అనుసరించి నడుచుకోవడానికి అది మనకి సహాయపడుతుంది. తీతు పత్రికలో అలాగే యాకోబు పత్రికలో మనం గమనించినప్పుడు పౌలు రాస్తూ అన్నాడు, కొందరు సత్యము నుండి తొలగిపోయినట్లుగా అన్నాడు. కొందరు ఎక్కడి నుంచి తొలగిపోయారంట? సత్యము నుండి. తీతు పత్రికల మాటలు మనకు కనబడతాయి, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో కూడా కనబడతాయి. సత్యము నుండి కొందరు తొలగిపోయినట్లుగా. కొంతమంది వారు ప్రభువుని ఎరిగిన వారే, ఆరాధన చేస్తున్న వారే, కానీ వారు సత్యము నుండి తొలగిపోతున్నారు. వారి వ్యక్తిగత జీవితాల్లో సత్యం కనబడటంలా, వారి కుటుంబ జీవితాల్లో సత్యము కనబడటంలా, వారి సంఘ జీవితాల్లో సత్యము కనబడటంలా, సత్యానికి వేరుగా భిన్నంగా వారు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వారిలో ఈ 3 సంగతులు లేకపోవడం. వాక్యము వారిలో లేదు, సంఘ సహవాసము వారు కలిగి లేరు, పరిశుద్ధాత్ముడు బోధించే మాటలకు వారు విధేయత చూపటము లేదు. నేను ముగిస్తాను, నా సమయం అయిపోయింది. ఎఫెసీ పత్రికలో నడకను గురించి మనము ఆలోచన చేస్తున్నాం. సత్యమును అనుసరించి నడుచుకోవాలి. ప్రతి వాడు అబద్ధమాడుట మాని తన పొరుగు వానితో ఏం చెప్పాలంట? సత్యము చెప్పాలి. అలాగైతే ఆ సత్యమును అనుసరించి నడుచుకోవడానికి మనకి సహాయపడే సంగతులు ఏంటో మనము జ్ఞాపకము చేసుకున్నాం. సత్యమును అనుసరించి నడుచుకోవడానికి తీతు పత్రికలో ఆ మాటను మనం చదువుదాం. అపోస్తుడైన పౌలు
తీతు పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం చదువుదాం. 13, 14 కలిసి ఉన్నాయి తెలుగులో. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టగా విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినంపుగా గద్దింపుము అంటున్నాడు. పౌలు తీతుకు రాస్తూ చెప్పాడు, వారు యూదుల కల్పనా కథలను, వారు సత్యము నుండి తొలగిపోవడానికి కారణం ఏంటో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రేతీలు వారు ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు సత్యము నుండి తొలగిపోయారు. అవి రకరకాలు చెప్పాడు. అంటే కల్పన కథలు అన్నాడు, రకరకాలైన మనుషుల కట్టడాలు అన్నాడు, మనుషుల మాయోపాయాలు అన్నాడు. అంటే ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు వారు సత్యము నుండి తొలగిపోవడానికి కారణం ఏంటి అంటే వారిలో వాక్యము లేకపోవడమే. వాక్యము మనలో లేనప్పుడు, వాక్యము మనం ఎరగనప్పుడు ఎవరు ఏది చెప్పినా దాన్ని మనం ఏం చేస్తాం? నమ్ముతాం కదా. ఆరంభ దినాల్లో బైబిల్ సంపూర్ణంగా లేనప్పుడు, బైబిల్ సంపూర్ణంగా ముద్రించబడనప్పుడు అప్పుడు ఎక్కువగా క్యాథలిక్ సంఘాలు ఉండేవి, పోపులు ఉండేవారు. ఒక వ్యక్తి పాపము పరిహరించబడాలి అంటే పాపం చేసిన వ్యక్తి వెళ్ళి ఫాదర్ గారి చెవిలో చెప్పాలంట, అయ్యా ఈరోజు నేను అబద్ధం ఆడాను. దానికి ఫైన్ ఉంటుందంట. హెల్మెట్ లేకపోతే ఫైన్ వేసినట్లుగా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఫైన్ వేసినట్లుగా ఆ దినాల్లో ఫైన్ ఉండేదంట. అబద్ధం ఆడితే 50, ఎవరైనా కొడితే 100, మద్యం సేవిస్తే 200, ఇట్లా ఫైన్ ఉండేదంట. అంతే, నేను ఈ పాపం చేశానని చెవిలో చెప్పడం, 200 ఇవ్వడం, వచ్చేసేయడమే. అంటే ఆ దినాల్లో వారు ఎలాగ చెప్పారు అంటే, మీ పాపం పరిహరించబడాలి అంటే పోపు దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పాలి, ఫైను కట్టాలి. అప్పుడు వాక్యం తెలియదు, వాక్యం ముద్రించబడి లేదు, కాబట్టి వారు ఏది చెప్తే అది చెల్లింది. కానీ ఇప్పుడున్న దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు వాక్యం మన చేతుల్లో ఉంది, 66 గ్రంథాలు ముద్రించబడి మనకి ఇవ్వబడ్డాయి. దేవుని వాక్యాన్ని విరివిగా బోధిస్తున్న దైవజనులు ఉన్నారు. చక్కగా అరటికాయ ఒలిచిపెట్టినట్లు ఒలిచిపెడుతుంటే చక్కగా తింటున్నాం. ఇన్ని సంగతులు ఎరిగి కూడా ఇంకా ఎవరో వచ్చి ఏదో చెప్పారనుకోండి, ఏంటి మీ సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలంట, కనీసం బైబిల్ కూడా చదవనివ్వరంట అని ఎవరైనా ఏదన్నా అన్నారనుకోండి, ఏం చేస్తున్నారు? ఆ మాట వారు చెప్పిన వెంటనే అవసరమైతే ఈ మందిరం మానేసి ఆ మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లేరా? మీ సంఘంలో సహోదరుల చేత పాటలు పాడించరంట, ఎందుకు అలాగా అనిన వెంటనే పాట పాడాలని ఆశ ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? సత్యం తెలీదా? ఎంతో కాలంగా స్థానిక సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అని బోధించబడుతుంది. ఆ సత్యాన్ని ఎరుగుదు, అయినా నువ్వు వెళుతున్నావు అంటే ఇది నిజంగా చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఈ ఉదయకాలం ఆలోచన చేద్దాం. సత్యమును అనుసరించి నడుచుకోవాలి అంటే వాక్యము మనలో ఉండాలి. యాకోబు పత్రికలో కూడా మాట చదువుదాం. 5వ అధ్యాయం 19వ వచనం కాబోలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం వచనం, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల. చాలు బ్రదర్. ఒకవేళ కొన్నిసార్లు ఎవరైనా సత్యము నుండి తొలగిపోయారనుకోండి, యాకోబు రాస్తున్నాడు, పొరపాటున ఎవరైనా సత్యము నుండి తొలగిపోతే అట్టి వారిని మనం ఏం చేయాలంట? సత్యములోనికి మరలా నడిపించాలి. మన ప్రోత్సాహం ద్వారా కాదు, దేవుని వాక్యము ద్వారా.
స్థానిక సంఘములో వారిని ఉంచుట ద్వారా పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపిస్తున్నప్పుడు, వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మకు విధేయత చూపడం నేర్చుకొనుట ద్వారా. ఆత్మకు విధేయత చూపడం తెస్సలోనిక పత్రికలోనే 5వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆత్మను దుఃఖపరచకుడి అని చెప్పి ప్రవచనమును నిర్లక్ష్యము చేయకుడి అన్నాడు. అంటే ఆత్మ వాక్యాన్ని మనకి బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధకు మనం ఏం చేయాలంట? లోబడాలి. అందుకనే బైబిల్ అన్నాడు, క్షమించరాని పాపం ఒకటే అన్నాడు. క్షమించరాని పాపం ఒకటే. ఆ ఒక్క పాపం ఏంటి అంటే ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు ఆత్మకు లోబడకపోవడమే క్షమించరాని పాపము అన్నాడు. అంటే మారు మనసు విషయంలో చెప్పాడు. అంత మాత్రమే కాదు, రక్షించబడిన నీవు నేను అసత్యములోనికి వెళుతున్నప్పుడు ఆత్మ మనలను హెచ్చరిస్తూ ఉండగా ఆ ఆత్మకు నీవు నేను ఖచ్చితంగా ఏం చేయాలంట? లోబడాలి, విధేయత చూపాలి. ప్రభు ఈ ఉదయకాలములో ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. దయగల మా తండ్రి, మీకు స్తోత్రములు. సత్యమును అనుసరించి నడుచుకోవాలి అంటే సహాయకరంగా వేటిని మీరు మా కొరకు ఏర్పరిచారో ఆ సంగతులు మేము వినగలిగాం. అందును బట్టి స్తోత్రాలు. నీ వాక్య సారాంశమే సత్యం. నీ వాక్యాన్ని మీరు మాకు సహాయకరంగా ఇచ్చారు. సంఘము సత్యమునకు స్తంభము అన్నారు. మేము సత్యమును అనుసరించి నడుచుకోవడానికి స్థానిక సంఘాన్ని మీ ప్రణాళికలో భూలోకంలో మీరు ఏర్పరిచినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాత్రమే కాదు, మమ్మను సర్వసత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మదేవుని మా కొరకు మీరు అనుగ్రహించారు. ఆయన మా హృదయాల్లో నివసిస్తూ అనునిత్యము మాతో బోధిస్తున్న ఆయన బోధన బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇలాగున ఆత్మదేవునికి మేము లోబడుతూ సత్యమును అనుసరించి నడుచుకోవడానికి వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా మాకు సహాయం చేయమని, మాట్లాడవలసిన మీ దాసులను బలపరిచి ఇంకా మరి విశేషంగా ఉపయోగించమని, మహిం పొందమని క్రీస్తు యేసు అమూల్యమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.